మీకొక విషయం తెలుసా? తమిళ్ 'బిగ్ బాస్' నుంచి ఆయేషానైతే ఎలిమినేట్ చేయలేదు. మెడ పట్టుకొని గెంటేశారు. ఎందుకో కూడా చెప్తా. ఓకేనా? తనేం చెప్పింది, నా లవర్ కోసం వాడేమైపోతాడు, వాడు అదైపోతాడు, ఇదైపోతాడని నేనొచ్చాను. అక్కడ తమిళ్ 'బిగ్ బాస్' నుంచి ఎలిమినేట్ కాలేదు. నేనే వచ్చేసాను అంది. ఇక్కడ తెలుగు 'బిగ్ బాస్‌లో' ఏం చేస్తుందొచ్చేసి, ఓకే. ఈరోజు ఎపిసోడ్‌లో స్టార్టింగ్‌లోనే ఏంటమ్మా మీరు ఆయేషా గారు, ఒక గేమ్ పెట్టారు మీకు. గేమ్ అన్నా ఆడుతున్నావంటే అది లేదు. నాకు కనపడట్లేదు ఇమ్ము, నాకు కనపడట్లేదు ఇమ్ము అంటున్నావు. నీకసలు నిజంగా ఏమీ కనపడట్లేదని నాకు అర్థమైపోయింది. పవన్ కళ్యాణ్ వచ్చాడు. వచ్చి లాండ్రీ విషయంలో, బట్టల విషయంలో నార్మల్‌గా నీతో మాట్లాడుతున్నాడు. మీరు మీ గ్యాంగు నీ లవ్ ట్రాకులు ప్యాంపరింగ్ చేస్తావు అమ్మాయిల్ని. నీకు రమ్య టిపికల్స్‌కి ఇంకా పవన్ కళ్యాణ్ తప్పితే ఇంకెవరు కనపడట్లేదు అనుకుంటా. ప్యాంపరింగ్ మిమ్మల్ని చేయాలా ఏంటి ప్యాంపరింగ్ నాకు అర్థం కావట్లేదు. వీళ్ళని చేయట్లేదు నేను బాధపడుతున్నాడు పవన్ కళ్యాణ్. రేపు నుంచి వీళ్ళని కూడా చెయ్యి ఓకేనా? అప్పుడు నీకు బాగుంటది. ఆ తర్వాత అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంది లిటరల్లీ లేచి వెళ్ళిపోయింది. బొలుపుగా వెళ్ళిపోయిందా. ఆ బొలుపు అయితే నాకు నచ్చలేదు. ఒక పర్సన్ నీతో మాట్లాడుతున్నాడు. అక్కడి నుంచి నువ్వు లేచి వెళ్ళిపోతున్నావు. ఇదేంటో నాకు అర్థం కావట్లేదు. అప్పుడు పవన్ కళ్యాణ్ ఆ తర్వాత ఇంకో దాంట్లో ఈ ఆయేష అరస్తందో, మాట్లాడుతుందో కూడా అర్థం కాలేదన్నప్పుడు గట్టి కౌంటర్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఓకేనా? ఆ తర్వాత ఇమాన్యుయల్ దగ్గరికి పోయి, ఇమాన్యుయల్ 'బిగ్ బాస్' అంటే ఓన్లీ లవ్ ట్రాక్‌లు అయ్యేనా? ఇంకేమీ లేదా? అంటే, లేదు అన్నీ బాగానే ఉండాలి. అన్నీ ఉండాలంటే ఇట్లా అంటుంది. ఫస్ట్ నీ దగ్గర ఉండయి ఆయేష అన్నీ. ఓన్లీ ఒకరిని టార్గెట్ చేద్దాం. బయట గేమ్ చూసి వచ్చావు. ఇక్కడ ఒకరిని టార్గెట్ చేసేద్దాం అనే పనిలో ఉన్నావు తప్పితే ఏమి లే. అందుకే నిన్ను గెంటేశారనిపిస్తుందమ్మా అక్కడి నుంచి. ఆ తర్వాత రీతుతో మళ్ళీ సోపు గొడవ. ఎందుకమ్మా మాకు ఈ పంచాయితీ? ఆ సోప్ గొడవ. అక్కడ క్లీన్ చేసి ఒక ప్లేట్ క్లీన్ చేసేసి పక్కన పెడితే పోయే కాడికి దాని దగ్గర ఏంటమ్మా కంటెంట్ కోసమే పాపం డెవాన్ పవన్ నార్మల్‌గా వచ్చి అడుగుతున్నాడు. ఏంటి ఏమైందని? మీ పాపకి ఏదో అయిందని వచ్చేసావుగా. ఎంతసేపు వాడి పాపని నెట్టేసి మీరందరూ పాపలు అయ్యేటట్టున్నారు వాడికి. ఆ రమ్య చిట్టి పికిల్స్ అయినా నువ్వైనా గాని గేమ్‌లో ఓడిపోతే తీసుకోలేకపోతున్నారు నువ్వు దువ్వాడ మాధురి గారు. పాపం రీతు వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి మాట్లాడేసి ఆ పిల్లని ఏదో ఒకటి అంటం తెప్పితే వాయిస్ గందరగోళం. పాపం శ్రీజ వాయిసే నయం నీకంటే. ఫస్ట్ 2 వీక్స్ శ్రీజ వాయిస్ బాలేదు అన్నారు. తర్వాత చేంజ్ చేసుకున్న శ్రీజ వాయిస్ నయం అనిపిస్తుంది. రోడ్డు మీద గాని గీకినట్టు ఉంటది చూడు వాయిస్. అట్టా ఉందమ్మా ఆయేష వాయిస్ మాత్రం. ఏమిరా స్వామి ఆమెకి తెలుగు రాదంటే నేను ఒప్పుకున్నాయా. ఏది పడితే అది మాట్లాడుతుంది. ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంది. లాస్ట్‌లో సుమన్ శెట్టి అండ్ గౌరవ్ గారు గెలిస్తే వాళ్ళ గెలుపుని తీసుకోలేకపోతుంది. నేను గెలవాల్సింది నా కళ్ళు బాగుంటేని. అసలు నీకు ఫస్ట్ కళ్ళు పోయినాయిలే. నీ కాడ కళ్ళు బాగుంటాయా? వాళ్ళు తీసుకున్న డెసిషన్ సూపర్ అనిపించింది వీళ్ళ కోసం. వాళ్ళు బయట పడుకొని వీళ్ళకి బిడ్లు ఇస్తున్నారు. వాళ్ళ మంచితనం ఆయేష చూడు తెంగరతనం. తెంగరతనం కాదులే తెలివితేటలే. ఓవర్ బిల్డప్, ఓవర్ స్ట్రాటజీ. మీలో ఎంతమందికి సుమన్ శెట్టి ప్రభంజనం అనిపించింది? ఆయేష నిల్ పురాణం అంతకు మించి ఏమీ లేదు అనిపించిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రభంజనం సుమన్ శెట్టి అండ్ ఆర్మీ పవన్ కళ్యాణ్.